ముఖ్యమంత్రి దృష్టిలో ఉందా వీళ్ళందరూ ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తారు, జైలుకు పోతే ఒకవేళ కార్యకర్తలందరూ బయటకు వస్తారు, తగలబెడతారు, లేకపోతే నిరసనలు తెలుపుతారు, ఇట్లాంటి ఆయన దృష్టిలో ఉన్నాయా రేవంత్ దృష్టిలో? ఇప్పుడు అది ఇంటెలిజెన్స్తో తెలిసినా ఇది కూడా జనానికి తెలియాలి కదా, ఉమ్, వీళ్ళు ఇంత దుర్మార్గులని. ఉమ్, ఎవరు వాళ్ళు నలుగురే కదా బ్రదర్. ఉమ్, ఇప్పుడు ఎవరు కేసీఆర్, వాళ్ళ కొడుకు, వాళ్ళ బిడ్డ, వాళ్ళ అల్లుడు. అల్లుడు. ఇప్పుడు కొట్లాడుతున్నది కూడా ఎవరు? వాళ్ళ కోసం ఆ నలుగురే కొట్లాడుతున్నారు. ఇవాళ బిల్లారంగా సవాల్ చూసిన నేను మన వాళ్ళు బావమరిదిల్ని. ఇన్ని రోజులేమో ప్యారిటీస్ ఉండే, వాళ్ళకు సమస్య వచ్చినప్పుడు అంతా ఆ నలుగురు ఏకమవుతారు. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి అగిపుల్ల స్వామి అని పెట్టిండు మనోడు. నాకు అగిపుల్ల స్వామి మళ్ళా కిరోసిన్ పోసుకోకుండా ఆత్మహత్య ప్రయత్నం చేస్తుండన్నా, రెచ్చగొడుతుండని. నేనంటున్నా శ్రీకాంతాచారికి, శ్రీకాంతాచారి కుటుంబానికన్నా ఏమైనా చేసిరా? ఉద్యమకారులను కొటేషన్ ఎట్లా పెట్టుకుంటారా మీరు నాయన? పోనీ మీ పార్టీ పేరేంది? మీ పార్టీ పేరు భారత రాష్ట్ర సమితి. భారత రాష్ట్ర సమితి మళ్ళీ తెలంగాణ ఉద్యమకారులు అయింది వీళ్ళు. వీళ్ళ రాజకీయ స్వార్థం కోసం ఎన్ని అవతారాలను ఎత్తారు. నేను అనుకుంటున్నా నేను కూడా యాక్టింగ్ చేసిన కాబట్టి యాక్టింగ్లో అత్యుత్తమ పరిష్కారం ఆస్కార్ కదా. రోజుకొకటి ఏం చెప్పకుండా కేటీఆర్ ఇంట్లో కేసీఆర్ మన ఏంది హరీష్ రావు ఇంట్లో పెట్టి రావాలి. ఏ సప్పుడు చదువుకోవాలి, ఒక ఆస్కార్ పెట్టి రావాలి. లేదంటే ఇక అది తీసుకొని భాస్కర్ అన్న పెట్టాలి. ఎందుకంటే ఇంత యాక్షన్ ఏందిరా నాయన, మీరు ఉద్యమకారులు ఎప్పుడు అయ్యిండ్రు? మళ్ళీ మీరు తెలంగాణ ప్రదాతలు, అభివృద్ధి ప్రదాతలు అని చెప్పుకుంటారు. తెలంగాణ ఉద్యమకారులను ముంచి తెలంగాణ ఉద్యమ సంస్థలు మొత్తం కొలాప్స్ చేసిండ్రు. ఇప్పుడు మన వాళ్ళని జర్నలిస్టులను కూడా రఘును కానీ తీర్మాన్ మల్లను కానీ మనోడు ఇప్పుడంటే ఎమ్మెల్సీ అయిండు ఇటు మా మద్దతుతో కానీ ఇట్లా జర్నలిస్టులు అనేది అసలు చాలా సంవత్సర కాలం పాటు అదే 9 సంవత్సరాల కాలం పాటు వాళ్ళు చేసిన రాజకీయ విధ్వంసం. ఒక మిత్రుడు చెప్తున్నాడు, అమ్మో ఇప్పుడు ఏందన్నో మనోడు మొత్తం రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాడు కేటీఆర్, వాళ్ళ రాజ్యాంగాన్ని మార్చమన్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు పరచకుండా అనుముల రేవంత్ రెడ్డి గారి రాజ్యాంగం అమలు పరుస్తుందని కేటీఆర్ అంటున్నాడు. అనుముల రేవంత్ రెడ్డి గారైనా ఈ దేశంలో ఎవరైనా మోదీ గారైనా భారత రాజ్యాంగాన్ని అమలు పరుస్తారు. వన్ వర్డ్లో చెప్పండి. కేటీఆర్ కోర్టులకు పోవడం, క్వాష్ పిటిషన్లు వేడుకోవడం, నన్ను అరెస్ట్ చేయొద్దు అని చెప్పి, ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? ఈ అసలు ఇట్లాంటి పరిస్థితి వీళ్ళకి ఎదురవుతుందని చెప్పి వాళ్ళు అనుకోలేదు, మళ్ళీ మేమే గెలుస్తామని అని వాళ్ళు అనుకున్నారు. ఇట్లాంటి పరిస్థితులు వచ్చినాయి కదా, ఎట్లా చూడొచ్చు దీన్ని? అసలు నాకు అనిపిస్తుంది ఏంటంటే కేటీఆర్ ఒక్కడే కాదు, 2025 వీళ్ళకు వెనకటికో జైలు పక్షి అని సినిమా ఉండే, వీళ్ళ జోష్యంలో జైలే కనబడుతుంది ఆ పక్షి చెప్పేది. ఎందుకంటే అన్నీ వస్తున్నాయి ఒకటేసారి. ఇప్పుడు ప్రభుత్వానికి మళ్ళీ గిట్లనే మీలాంటి వాళ్ళంతా కూడా ఇట్లా అంటారు, ఏంది కక్ష సాధింపు చర్యలు ఇట్లా తీసుకుంటుండ్రు అని చెప్పి కాడికి వచ్చేటట్టున్నది. అంటే దీనివల్ల నేనంటుంది ఏంటంటే ప్రతి రాజకీయ నాయకుడైనా కేసీఆర్ గారి కుటుంబం లాగా కావద్దు. ఈ కేసీఆర్ గారి కుటుంబంలో అందరూ అవినీతి కూపంలో చిక్కుకుపోయినట్టుగా ఉంటే నేను ఒకటే పదం వాళ్ళకు కూడా జనానికి కూడా, దొంగతనం చేస్తే దొంగలవుతారు, నాయకులు కారు. అది పేద ప్రజల నోటికాడి డబ్బును తీసుకుపోయి విలాసాలకు, ఇప్పుడు కడితేనేమో రాజభవనాలు కడితే, దర్బార్లు కడితే, పెద్ద పెద్ద కలెక్టరేట్లు కడితే, అన్నీ కడితే, పేదోనికి ఇల్లు కట్టరు అవుతుంది. 55 కోట్లు పోతే ఏందంటు, లక్షల కోట్లు తింటోనికి 55 కోట్లు సింపుల్గా అనిపిస్తుంది పీనట్ వాళ్ళకి. కానీ 55 కోట్లతో ఎన్ని వండర్స్ చేయొచ్చో మీరు లిస్ట్ కూడా తయారు చేసుకోవచ్చు. కాబట్టి అలా వాళ్ళు చేసిన నేరానికి వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు. నేరం చేయకపోతే మాత్రం ప్రభుత్వం వాళ్ళ పట్ల కక్ష సాధింపు ఉండదు, ఇది మాత్రం క్లియర్. ఒకవేళ నేరారోపణ జరిగిన తర్వాత సాక్ష్యాలు లేకుండా ఉంటే ప్రభుత్వం ఎందుకు వాళ్ళను బంధించే ప్రయత్నం చేస్తుంది? కోర్టు ఉంది కదా మధ్యన, నేను కాదు కదా. ఇప్పుడు ప్రభుత్వం అంటే అరెస్ట్ వరకే ఉంటుంది, అరెస్ట్ తర్వాత ఉండే ఇంకోటి ఉంటుంది, అది కోర్టు పరిధిలో పోయినాక తన నిర్ణయం. తెలంగాణలో గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వేల కోట్ల రూపాయల భూములు కొల్లగొట్టిర్రు. ఈ చిన్న 55 కోట్ల చుట్టే తిరుగుతుంది. ఇక్కడెక్కడో కాంప్రమైజ్ పాలిటిక్స్ జరుగుతున్నాయి వీళ్ళ రెండు పార్టీల మధ్య అని చెప్పి బీజేపీ వర్షన్. దీన్ని ఎట్లా చూస్తారు? వాళ్ళేమో టీజర్లు చూసే సినిమా అనుకుంటారు, వాళ్ళ ప్రయత్నం అట్లున్నాయి. టీజర్ అంటారు, ఇది చిన్నదే కదా వారు అన్నట్టు. వేల కోట్ల రూపాయలు ఇది జరుగుతున్నాయి కదా. ఇంకా ఎంక్వైరీలు, ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ వేసినాం కదా, ఈ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ జరిగిన దాని మీద ఒక కమిషన్ వేసింది కదా.
భూములకు సంబంధించి అమయ్ కుమార్ది ఒకటి జరుగుతూనే ఉంది, వాటి మీద ఒక ఎంక్వైరీ జరుగుతూనే ఉంది కదా. ప్రతి డిపార్ట్మెంట్లో అక్రమం జరిగిన దగ్గర ఎంక్వైరీలు జరుగుతున్నాయి. జరిగిన విషయాల్లో ఇది ముందుగా మేము ట్యాక్స్ కట్టడం వల్ల తెలిసిన క్రైమ్ ఇది. ఓకే. అరే మనల్ని ట్యాక్స్ కట్టమంటుంటే మనం ఏం చేసినామంటే మనోడు ఎన్నికల సందర్భంగా చేసింది ఇది, అంతకు ముందు చేసినవి కూడా రాదు. కాబట్టి అప్పటికి కూడా మనం గవర్నర్ పర్మిషన్ తీసుకున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో జరిగిన ఏం ట్రాన్సాక్షన్ మీద మనం ఒక చర్య తీసుకోవాలన్నా చంద్రబాబు గారి తర్వాత అది సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది, వితౌట్ గవర్నర్ కన్సర్న్ యూ కాంట్ టేక్ ఎనీ డిసిషన్ అన్నందుకు గవర్నర్ పర్మిషన్ తీసుకున్నాం. కోర్టులో ఆగరుబాబు అంటే కోర్టు చెప్పినట్టు వింటున్నాము. ఏసీబీ కూడా మీరు ఏంది మా ఇష్టానుసారంగా అంటే దీంట్లో ఉన్న చట్టానికి అనుకూలంగా మేము విచారణ చేస్తాం, మాకు ఆ స్వేచ్ఛ చేయండి అంటే వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది, మనం ఇచ్చేది ఏం లేదు. కేటీఆర్కి ఆ స్వేచ్ఛ ఉంది, అడిగే హక్కు ఉంది, కోర్టులో పోయే హక్కు ఉంది, దాన్ని కాదంటలేం. చిన్న కేసు అయినా పెద్ద కేసు అయినా ఏమంటారు, అంత పెద్ద అలెగ్జాండర్ ఏదో దోమ గుర్తు చచ్చిండంట అంటే అట్లా కూడా ఉంటుంది కదా సందర్భం. దొంగతనం చేస్తే ఎక్కడైనా దొరుకుతాం, అది ఎంత చిన్నదైనా పెద్దదైనా. నాయకులం దొంగతనం చేయొద్దు అని చెప్పే ప్రత్యక్షమైన సందర్భం ఇది. సరే చాలా జరిగినాయి అట్లాంటి సంఘటనలు, ఏది కోర్టుకు జైలుకు పోయిన సంఘటనలు. ఇప్పుడు మన హేమంత్ సోరెన్ కూడా పోయిండు, జైలుకు పోయిండు, మళ్ళీ ముఖ్యమంత్రి అయింది. అట్లా మనోడు ముఖ్యమంత్రి కావాలంటే మరి నీకంటే ముందు మీ చెల్లె కూడా ఉందని చెప్పి మా ముఖ్యమంత్రి కూడా అన్నాడు. కాబట్టి జైలుకి వెళ్ళిన ప్రతి వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారని కోరికతో మరి మేమందరం జైలుకు పోయిన ఎమ్మెల్యేలను కూడా కాలేవా? ఇది ఎట్లా? అసెంబ్లీ ఎన్నికల టైంలో 1,00,000 కోట్లు ఇస్తాము, అవినీతి బయటికి తీస్తాము, మీరంతా ఊసల్లో పెట్టుకోవాల్సిందే, కేటీఆర్, కవిత, హరీష్ వీళ్ళంతా బ్యాచ్ మొత్తం తిహార్ జైలుకు పంపిస్తామని చెప్పి మీ పార్టీ నాయకులు చాలా బలంగా మాట్లాడారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి విచారణ కొనసాగుతుంది కానీ ఎట్లాంటి రియాక్షన్ కనపడుతుంది? అంటే ఏమైనా వెనక్కి తగ్గుతుందా ప్రభుత్వం? ఏమైనా కాంప్రమైజ్ ఏమైనా నడుస్తున్నాయా? మా ప్రతిపక్ష నేత అదే కాళేశ్వరం మీద డ్యామ్ మీద నిలబడి ఛత్తీస్గఢ్ పోయే ముందు స్టేట్మెంట్ ఇచ్చిపోయింది. కాళేశ్వరం చుట్టూ అంటే మీరు మేడిగడ్డ చూపిస్తున్నారు, కాళేశ్వరం మొత్తం చూపించట్లేదు విచారణ, ఓన్లీ మేడిగడ్డ మీదనే విచారణ జరుగుతుంది. ఇప్పుడు సుందిల్ల బొంగబడ్డది తెలుసు, మల్లన్ సాగర్లో ఎందుకు మల్లన సాగర్లో ఏం జరిగిందో తెలుసు, మల్లంపేట అనుకుంటా మన విద్యాసాగర్ గారి విలేజ్, సిరిసిల్లకు మన వేములవాడకు మధ్యన ఉంటుంది ఒక 10, అంటే దాంట్లో ఇంకా వాటర్ రాలేదు నేను పోయి చూసినప్పుడు. అది 8th ప్యాకేజ్ 11th ప్యాకేజ్ సంథింగ్, ఇంకా అది పనే కాలే. ఓన్లీ కొండపోచమ్మకు వచ్చినాయి నీళ్లు, ఏది కేసీఆర్ ఫామ్ హౌస్ చుట్టూ ఉన్న దానికి వచ్చింది. మల్లన సాగర్ కంప్లీట్ కాలే, మధ్యన టాకాలు వేసుకుంటూ వచ్చింది, అక్కడక్కడ తపాస్ పిల్లు అక్కడెక్కడ వేసుకుంటూ వచ్చింది. కానీ మల్లన సాగర్ గురించి మాట్లాడినప్పుడు మల్లన సాగరే ఉందా అన్నారు, కాళేశ్వరం గురించి మాట్లాడినప్పుడు కాళేశ్వరమే ఉందా అన్నారు. ఇప్పుడు ఈ భూదాన్ ల్యాండ్స్ అమయ్ కుమార్ కేసు ఉన్నప్పుడు అది ఉందా మీకు భూములే, ఏ అవినీతి అప్పుడు ఆ చిట్టా బయటపడ్డప్పుడు దాని మీద చర్చ జరుగుతుంది. ఈ చిన్న ఇష్యూ కానీ కాదు, ఇది చిన్న ఇష్యూ ఏం కాదు. గత ప్రభుత్వం అవినీతి చేసిందంటే ఇది లిట్మస్. సో ఇక్కడ ఇది తేలుతుందా లేదా అనేది ఏసీబీ చూసుకుంటుంది, పోలీస్ చూసుకుంటారు, కోర్టు చూసుకుంటుంది. అరెస్ట్ చేసేది నేను కాదు, జైల్లో పెట్టేది నేను కాదు, కోర్టు పరిధి ఉంటుంది. కాబట్టి కోర్టును కూడా నేను మేనేజ్ చేసేంత సత్తా ఉంది ఈ దేశంలో ప్రభుత్వాల కంటే నాకేం తెలియదు. మరి అంటే కోర్టులను కూడా మనం చేయమంటే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా అవుతుంది. సో మీకు ఎక్కడ న్యాయం జరుగుతుందంటే ఆ వ్యవస్థలను కూడా మీరు ఆశ్రయించండి అని చెప్తున్నాం. ఇది జరిగిన దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే ప్రజల్ని మోసం చేసినట్టే.